మా మంచి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఉన్నవాడవు అనువాడవు చూచున్న దేవుడవు సమస్తాన్ని ఎరిగిన దేవుడిగా మాతో కూడా ఉండి మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు హృదయం అంతటితో మీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాం. నమ్మదగిన దేవుడవు ప్రభా, మా ఇష్టాలు మా ఆలోచనలు కాదు కానీ మీ ఇష్టము మీ ఆలోచనలు మాత్రమే మా వ్యక్తిగత జీవితాల్లోనూ కుటుంబంలోనూ దేవ సంఘంలోనూ సమాజంలోనూ నెరవేర్చబడాలని ఆశపడతా ఉన్నాం. ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి 3:1 ప్రకారం దేవా ఈ సమయంలో ఈ దినాన ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై, ఏర్పాటు కొరకై, పరిచారకులు, సహకారులు, ప్రార్థనలు అన్నిటి కొరకై సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతాస్తులు మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఈ ప్రత్యేకమైన సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము దేవా. దీని కొరకు సహకరించిన ప్రయాసపడిన బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు తలంపులు కలిగి మంచి దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్య పరిచయలోనికి వెళ్తుండగా మీరు మాట్లాడే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. సజీవుడైన దేవుడిగా మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరిని అవసరాలను నీ పాదాల కింద ధూళిగా ఉండడానికి కూడా యోగ్యత లేదని పలుకుటకు కూడా అర్హత లేదు, కానీ మీ మంచితనాన్ని బట్టి మీరు ఇచ్చిన అర్హత కొరకే, యోగ్యత కొరకే సమస్త మహిమ మీకే చెల్లిస్తూ జీవితాంతం మీకు రుణస్తురాలని బానిసనే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నేను మాట్లాడబోతుండగా మీ సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము నీ పరలోకపు వాక్శక్తిని నీ అవసరాలు నాకు అనుగ్రహించండి, కృప చూపించండి. నేను అందరికి వినగల చెవిని, గ్రహించే మనస్సును, ఆచరించగలిగిన సమర్పణతో కూడిన తీర్మానాన్ని మీరు అనుగ్రహించండి, కృప చూపించండి. మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే దురాత్మ శక్తుల ప్రభావం ఏది కూడా మా సెల్ఫ్ ఏది కూడా ఇక్కడ పని చేయకుండా ఉండినట్లుగా మీ యొక్క అగ్ని కంచ దేవ పరిచర్య చుట్టూ, నీ ప్రజల చుట్టూ, నా చుట్టూ ఉంచమని వేడుకుంటాను. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నన్ను సంఘమంతటిని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త విధములకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతాస్తులు మీకు ఒక్కరికి చెల్లిస్తూ నా యజమానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో మరొకసారి త్రియేక దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈరోజు క్లుప్తంగా చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం పిల్లరా. సో దేవుడు ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యని 65వ కీర్తన 2వ వచనం ప్రకారం ఆ దర్శనం ఇచ్చి దేవుడు ఈ పరిచర్ను ప్రారంభించారు. సో సంఘ దర్శనం అందరికీ తెలుసు. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని చెప్పి. సో సర్వశరీరుల కోసము ప్రార్థన చేయాలన్న ప్రేయర్ కాలింగ్తో ఈ పరిచర్యని మనం ప్రారంభించడం జరిగింది. సో ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ప్రార్థన గురించి ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మొదటిసారిగా మనం ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి దేవుడిచ్చిన దర్శనంతో పాటు ప్రార్థన గురించే ఒక చిన్న మెసేజ్ దేవుని ఆత్మ సహాయంతో మీకు తెలియడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి బైబిల్ తెరచి క్రొత్త నిబంధన గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. కొత్త నిబంధనలో 190వ పేజీ నంబర్. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది.
ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. హల్లెలూయా. సో త్రియేక దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే ప్రియులరా, దేవుని సంగమా, సో అంశం చెప్పి వాక్యం చెప్పడం అలవాటు కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే 1+3 ఆఫర్ గురించి నేర్చుకుందాం. 1+3 ఆఫర్, దీని గురించి నేర్చుకుందాం మనం. అంశము, టాపిక్ 1+3 ఆఫర్. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. అలానే సంతోషంగా చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుని ప్రతి మాటకు మనమందరం లోబడి జీవించుదుముగాక. ఆమేన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సంగమా, 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఎన్ని మర్మాలు దాగి ఉన్నాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన తన చిత్తానుసారంగా దేవుని సంఘమంతా, దేవుని ప్రజలంతా మన క్రైస్తవ భక్తి జీవితాల్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అన్న దాని గురించి ఇక్కడ రాసి ఉంచాడు. ప్రియులరా, మనం గమనిస్తే 1వ వచనంలో ఉంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా అట. హల్లెలూయా. అన్నింటికంటే ముఖ్యం, మన జీవితంలో ఏదేది ముఖ్యమని చెప్పి మనం అనుకుంటామో వాటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటిదంటండి? ప్రార్థన అట. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలాసార్లు భూమి మీద ఉన్న క్రైస్తవులలో మ్యాక్సిమము 95% దేవుడు నాకు తెలియజేసింది, క్రైస్తవ భక్తి జీవితంలో 95% నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక విషయం ఏంటిదంటే ప్రార్థన చేయడం. క్రైస్తవులలో పాటలు పాడడానికన్నా ఉన్నంత ఉత్సాహం ప్రార్థన చేయడానికి ఉండదు. వాక్యం చదవడానికి ఉన్నంత ఉత్సాహం ప్రార్థన చేయడానికి ఉండదు. వాక్యం ప్రకటించడానికి ఉన్న ఉత్సాహం కానీ, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి ఉన్నది కానీ, ఇంకా చాలా చాలా ఇతరితర ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిలో ప్రాముఖ్యమైంది, అన్నింటికంటే ముఖ్యమైనది ప్రార్థన అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రావించాడు. అలానే అన్నింటికంటే వెనకబడింది, అన్నిటికంటే లాస్ట్ స్థానం ఇచ్చేది కూడా ప్రార్థనే అని మనం ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. ఏమంటారు? హల్లెలూయా. ఎందుకంటే ఇంట్లో కూర్చొని 1 గంట ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం మనకి. అలానే అన్ని కూడికలకు రాస్తారు కానీ ప్రార్థనా కూడికంటే మందిరానికి రావడానికి చాలా కష్టం. ఇప్పుడు బయట కూడా మనం చూస్తే చాలా సభలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ సభలని, రక్షణ సువార్త సభలని, లేకపోతే చాలా చాలా ఉంటాయి. కానీ ప్రార్థనా సభలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. వాటికి జనాలు కూడా చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. అదే ఏదన్నా స్వస్థ కూడికలంటే, అద్భుతాలు జరిగే కూడికలంటే ప్రజలు చాలా పరిగెత్తుకుంటా గుంపులు గుంపులుగా తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు నాతో చెప్పింది, ఆయన క్రైస్తవుల యొక్క అన్ని విశ్వాసము ఇవన్నీ పరీక్ష చేసుకుంటూ వస్తూ ఉంటే, ఈ పరీక్షలో ఈ పర్సంటేజ్లో చాలా తక్కువ పర్సంటేజ్లో కనబడుతున్న ఒక విషయం ఏంటిదంటే ప్రార్థన అని దేవుడు నాకు తెలియజేశాడు. దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే చాలాసార్లు మనం గమనిస్తే ప్రియులరా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తే, దేవుడు ఏమని చెప్తుందంటే అన్నింటికంటే ముఖ్యంగా ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంటే అండి, మనం మనుషులందరి కొరకట, రాజుల కొరకట, అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలని. ఇది హెచ్చరిక అట. ఊరిక ఉట్టికి చెప్పట్లేదు, హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు చేయాలి, సరిగ్గా చేయట్లేదు, చేయాలి, ఒక హెచ్చరిక అనమాట. ఖచ్చితంగా చేయాలని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే ప్రియులరా, చాలాసార్లు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే
చాలా కొద్ది మందికి పరిమితమై ఉంటుంది మన ప్రార్థన. ఎలా అంటే ఎగ్జాంపులు, నేను నా కుటుంబం బాగుండాలి ప్రభా, నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నన్ను నా బిడ్డలను దీవించు ప్రభా, ఇట్లా చేస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే బంధువుల కోసం కూడా కొంచెం పెంచి చేస్తారు. బంధువుల కోసం ప్రార్థన. ఇలా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతారు కానీ ఇంత ఈ సువిశాల ఈ ప్రపంచం అంతటికి అవసరమైంది ప్రార్థన ఒక్కటే అన్న సంగతి మనం చాలాసార్లు గుర్తించలేకపోతూ ఉన్నాం. ఆమేన్. ప్రార్థన అన్నది ఒకటి నా ఒక్కదానికే, నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే, లేకపోతే నీ ఒక్క కుటుంబానికే, లేకపోతే నీ ఒక్క సంఘానికే, దీనికి పరిమితమైంది కానే కాదు ప్రియులారా. ప్రార్థన ఏ స్థలంలోనైనా చేయొచ్చు, ఎంతమంది గురించైనా చేయొచ్చు. మన స్వార్థంతో కూడింది ప్రార్థన కాదన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనల్ని మనం పరీక్ష చేసుకుంటే ప్రియులారా, రోజు మొత్తంలో ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయేంత వరకు మనం ఎంత సమయం దేవునితో గడుపుతూ ఉన్నాం అన్నది పరీక్ష చేసుకోవాలి. మనం ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం ప్రార్థనలో అన్నది మనం పరీక్ష చేసుకుంటే మన గురించి మనకే బాగా అర్థమైంది. దేవుడు కోరుకున్నంత దేవుని పాదాల దగ్గర మనం గడపగలుగుతున్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, మార్తా మరియ వాళ్ళ ఇంటికి దేవుడు వెళ్ళినప్పుడు మార్త ఏం చేస్తుందట, విస్తారమైన పనులు పెట్టుకుంటుందంట. మరియమ్మ ఏం చేస్తుందట, ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉందంట. అప్పుడు దేవుడు ఏమంటాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొనెను, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని చెప్పి అంటాడు. సో భక్తి జీవితంలో అత్యంత ఉత్తమమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు పాదాల దగ్గర గడపడం పిల్లరా. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏమైపోయిందంటే ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి చాలామంది టీవీల ముందు, ఫోన్ల ముందు గడిపేస్తూ ఉన్నారు. చాలామంది ఎలా అంటే, మారతామంటది, ఏమయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడతా ఉన్నాను, నీకోసం భోజనం అది ఇది అంతా రెడీ చేయడానికి మా సహోదరి వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చింది, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని ఆమె దేవుని మీద కూడా కొంచెం చింతిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాం లూకాసు వార్తలో పిల్లలు. అప్పుడు దేవుడు అంటాడు, మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకొని విచారపడతా ఉన్నావు, తొందరపడుతున్నావు అని చెప్పి దేవుడు అంటాడు. సో ఇప్పుడు చాలామంది క్రైస్తవుల్లో, సేవకులు, విశ్వాసులందరిలో ఏమైపోయిందంటే దేవుని పనులే కదా మేము చేస్తూ ఉంది, దేవుని వాక్యమే కదా వింటూ ఉంది, దేవుని ప్రార్థనా కూడికలే కదా పాల్గొంటూ ఉంది అని సెల్ ఫోన్లో వస్తున్న వాటికి అడిక్ట్ అయిపోయి వాటితో ఎక్కువ సమయం గడపడం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమంటే వాక్యమే వింటున్నాం కదా అని అంటారు, లేదంటే లైవ్లో ప్రార్థనలు వస్తున్నాయి వాటిలోనే కదా ఏకీభవిస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ వేరు ప్రియులరా. ఇవన్నీ దేవుని పేరట మనం చెప్పుకుంటూ చేసుకునేవి. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనమే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, డైరెక్ట్గా మనమే ప్రభుతో మాట్లాడాలి. దాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. సో మన పిల్లలు మన ఎదురుగా కూర్చొని మాట్లాడితే, మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషం ఉంటుందో, మన ప్రభువుకు కూడా మనమే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుతూ ఉంటే అంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రార్థనా జీవితం దేవుడు కోరుకున్నంత ప్రార్థనలు నీవు నేను చేస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకోవాలి. సో ఇక్కడ 1+3 ఆఫర్ ఏంటంటే ప్రియులరా, జనరల్గా మనకి ఆఫర్లు అంటే చాలా ఇష్టం కదండి. ఎక్కడ రోడ్డు మీద బట్టలనో లేకపోతే వస్తువులనో ఏదైనా ఆఫర్లు పెట్టారంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఆఫర్కే ఇస్తామన్నమాట. ఖచ్చితంగా దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కూడా మంచి ఆఫర్ పెట్టాడు. ఏంటంటే ఒక పని చేస్తే 3 లాభాలు వస్తాయట. హల్లెలూయా. ఆ ఒకటి ఏంటంటే ప్రియులరా, ప్రార్థన. ప్రార్థన ఒక్కటి చేస్తే 3 లాభాలట, 3 కార్యాలు నెరవేర్చబడతాయంట. అవేంటి మీకు చెప్తాను. ఒకటి అన్నది ప్రార్థన ప్రియులరా. 3 ఏంటంటే దానిలో మొదటిది ఏంటిదంటే అక్కడ ఉంది కదా మొదటి వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతామట. హల్లెలూయా. చూసారండి, మనము సంపూర్ణ భక్తిలోనికి వచ్చి ధైర్యంగా మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా మనము బ్రతకడానికి మనకు సహాయపడేది ఏంటిదంటండి, ప్రార్థన మాత్రమే అంట. నమ్మితే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇది ప్రియులారా. తర్వాత మనము గమనిస్తే రెండవది ఏంటిదంటే దాని కంటిన్యూషన్ ఉంది కదా,
అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ తర్వాత 4వ వచనం మనం గమనిస్తే, మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. తర్వాత 6వ వచనం చూస్తే మనము, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. సో ఒకటి మనకు సంబంధించింది పిల్లరా, ప్రార్థన చేస్తే మనకు నెమ్మది సుఖం వస్తుందట. తర్వాత రెండవది ఏంటంటే, మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తామో వాళ్ళందరికీ ఏమొస్తుందంటండి? రక్షణ వస్తుందట. హల్లెలూయా. చూడండి, ఇది ఇతరులకు వచ్చే ఆశీర్వాదం. మూడోది ఏంటిదంటే, 3వ వచనంలో ఉంది కదా, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది అట. అంత మాత్రమే కాదు కానీ 5వ వచనంలో దేవుడు ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే అట. 4వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారై ఉండవలనని ఈయన ఇచ్చయించుచున్నాడంట. మూడోది ఏంటిదంటే ప్రియులరా, దేవుని ఇచ్చ కూడా నెరవేర్చబడుతుంది. నమ్మితే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. సో ఈ ప్రార్థన చేయడం అన్నది 3 రకాలుగా ముగ్గురికి ఉపయోగపడతా ఉంది. ఒకటేంటంటే, ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క ఇచ్చ అంటే దేవుని యొక్క కోరిక నెరవేర్చబడతా ఉంది. ప్లస్ ప్రార్థన చేయడం అన్నదంట ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదట. హల్లెలూయా. సో మనము ఒక వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా, ఆ ఒక వ్యక్తి నేనే కావచ్చు, ఆ ఒక వ్యక్తి నువ్వే కావచ్చు, ప్రార్థన చేసే ఆ వ్యక్తుల ద్వారా, కుటుంబం ద్వారా, సంఘం ద్వారా జరుగుతున్న 3 కార్యాలు ఏంటంటే, 3 అద్భుతాలు ఏంటంటే, ఒకటి సాక్షాత్తు దేవుని యొక్క ఉద్దేశమే నెరవేర్చబడుతుంది. రెండవది ప్రార్థన చేస్తున్న మనకు నెమ్మది సుఖమాట. మూడోది ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ జీవితాల దేవుడు రక్షణ, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్షేమాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, ఒక ప్రార్థన 3 కోణాల్లో ఎంత గొప్ప మేలు చేస్తుందో ఆలోచించండి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏ విధంగా నెరవేర్చబడుతుందో ఆలోచించండి. ఎందుకంటే ప్రసంగాలతో కానిది ప్రార్థనతోనే అయ్యిద్ది ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనకి అసాధ్యమైనది ఏది కూడా లేదనమాట. ప్రార్థన ఎంత దూరమైనా వెళ్తుంది, ఖండాలు దాటి వెళ్తుంది, దేశాలు దాటి వెళ్తుంది. ఎక్కడుండైనా చేయొచ్చు, ఎవరి గురించైనా ఎంత దూరంలో ఉన్నా కూడా మనం ప్రార్థన చేయొచ్చు పిల్లలు. ఎందుకంటే ప్రార్థన డైరెక్ట్గా దేవునితో మాట్లాడేది. ఆమెన్. సో ప్రసంగం అనేది మనుషులతో మాట్లాడడం. ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడు మనుషులు మారకపోయినా ప్రార్థన చేస్తే దేవుడు మనుషుల జీవితాల్ని మార్చేస్తారనమాట. హల్లెలూయా. సో భక్తి జీవితంలో అత్యంత శక్తివంతమైనది ఏంటిదంటే ప్రార్థనే పిల్లలు. ఇదొక మిసైల్ లాంటిదనమాట. ఆమెన్. అంటే ఎలాంటి కఠిన హృదయాలను కూడా అది సరిచేయగలిగిన, బాగు చేయగలిగిన ఒకే ఒక ప్రధానమైన ఆయుధం ఏంటిదంటే ప్రార్థన పిల్లలు. అందుకే పరిశుద్ధాత్మీయుడు పౌలు గారి ద్వారా, యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు గారు అంతా సేవ చేసిన పౌలు గారి ద్వారా చెప్పిన మంచి మాట ఏంటంటే, ప్రార్థన అన్నింటికంటే ముఖ్యమైనది. సో అందుకే ఇక్కడ రాసిన మొదటి వచనంలో అన్నింటికంటే ముఖ్యముగా. సో కాబట్టి దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, అమ్మలారా, అయ్యలారా, దయచేసి ప్రతిరోజు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన ద్వారా నీ జీవితానికి నెమ్మది వస్తుందట. నేను కాదు, పరిశుద్ధాత్ముడు అక్కడ చెప్తున్నాడు. మనము సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అని అంటున్నాడు అక్కడ. ఆమెన్. మనకు నెమ్మది సుఖం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటండి? ప్రార్థన చేయడంలోనే ఉందంట. మనం ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో దానిలో నుంచే వస్తుంది. అది చాలామంది అనుకోవచ్చు, మేము రోజు ప్రార్థన చేయకపోయినా, రోజు బైబిల్ చదవకపోయినా చాలా హాయిగా ఉన్నాము సిస్టర్, బాగానే ఉన్నాము, మాకు అట్లాంటిది ఏమీ లేదు అని చాలామంది అనొచ్చు. ఈ లోకంలో తాత్కాలికమైన అశాశ్వతమైన సంతోషాలు కూడా ఉన్నాయి ప్రియులారా. అవి కొంతమట్టుకే, కానీ శాశ్వతమైన అక్షయమైన ఆ నెమ్మది సంతోషం ఒక ప్రభువులోనే దొరుకుద్ది అనమాట. ఆమెన్. ప్రభుతో ఉన్న సహవాసంలోనే, ప్రభుతో మాట్లాడడంలోనే మనకు ఆ శాశ్వతమైన సంతోషం అన్నది దాగి ఉంటుంది. సో
దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని బాగా మనసంతా బాగలేనప్పుడు, బాగా కృంగిపోయినప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు ఏం చేయొద్దు కానీ ఆయన పాదాల దగ్గర కొద్దిసేపు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయకపోయినా మౌనం కొద్దిసేపు ప్రార్థనలో దేవుని దగ్గర కూర్చో. ఎంత దేవుడు ఆ పీస్ మనకి, ఆయన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడనమాట. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. దీనికి చెప్పాల్సిన అవసరంలా, ప్రార్థన ద్వారా వచ్చే సంతోషానికి దేవునికి మనము జేజేలు కొట్టాలి. ఆమెన్. సో ఆయన పాదాల దగ్గర కూర్చుంటే వచ్చే ఆనందము అంత ఇంత కాదు పిల్లలు. అందుకనే ప్రతిరోజు బాధ వస్తేనే నేను ప్రార్థన చేస్తానంటే ప్రతిరోజు దేవుడు మనకు బాధలు పెట్టాల్సిందే కాదు కదా. సంతోషమైనప్పటికీ బాధ అయినప్పటికీ ఏదేమైనప్పటికీ ప్రార్థన అంటే ఏంటంటే ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో సహవాసం. సో ఎంతమందికి ఇష్టం లేకుండా ఉంటుందండి అసలు ప్రభుతో మాట్లాడడం? అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ప్రతిరోజు ప్రార్థన చేయని ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇష్టం లేనట్టే ప్రియులారా. ప్రభుతో మాట్లాడడం అంటే ఇష్టం లేనట్టే. సో అదే కనుక ఎవరైనా మన ముఖ్యమంత్రులు లేకపోతే మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా వస్తే కలవాలి మాట్లాడాలంటే ముందు క్యూలో నిలబడి తోపులాటలు ఎన్ని జరిగి వెనకాల పడుతూ ఉంటాం కదా పిల్లరా. కానీ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడానికి మనము చాలా ఎక్కువగా ఇష్టపడాలని చెప్పి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కానే కాదు. అందరికీ ఆయన, మనందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. అందరికీ చాలా, ఎంత సమీపంగా అంటే నువ్వు ఎప్పుడు పిలిచినా ఆయన పలికేవాడు. అర్ధరాత్రి పిలిచినా, ఏ సమయంలో పిలిచినా కూడా ప్రభువా అంటే దేవుడు నేను ఉన్నానని సిద్ధంగా ఉన్నవాడు అనమాట. ఆమెన్. సో కాబట్టి మనకు చాలాసార్లు ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు అంటాడు ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు అంటాడు. నేను నీకు ఉత్తరం ఇస్తాను, విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని కీర్తనలు 50:15 అంటాడు. సో మనకు చాలాసార్లు అవసరతల్లో మనుషులు దొరక్కపోవచ్చు, కానీ 24 గంటలు 365 రోజులు చీకటి కావచ్చు, వెలుగు కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా మనకెప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరంటే దేవుడు మాత్రమే ప్రియులారా. హల్లెలూయా. సో కాబట్టి ఇలాంటి దేవునితో సహవాసం చేయగలిగిన ఒక అనుభవం ఏంటిదంటే ప్రార్థన ప్రియులారా. క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థన ఎలాంటిదంటే ఊపిరితో సమానం. నమ్మితే స్తోత్రం చెప్తారా? ఊపిరితో సమానం అంటే ఏంటండి? ఊపిరి పీల్చుకోలేకపోతే ఏ విధంగా మనం బతకలేమో, ప్రార్థన చేయకపోతే కూడా చచ్చిన వారితో సమానమని దాని అర్థం అన్నమాట. నమ్మితే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది క్రైస్తవ భక్తి జీవితంలో నిజమే ప్రియులారా. ప్రార్థన చేయకపోతే ఊపిరాడక చచ్చిన దాంతో సమానం. సో మనం అనుకుంటాము నేను ప్రార్థన రోజు చేయను కానీ బతికే ఉన్నాను కదా అక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు. రోజు ప్రార్థన చేయను కానీ బతికే ఉన్నాను కదా అని. ఆత్మ సంబంధంగా చచ్చిన వాడవు, ఆత్మ సంబంధంగా చచ్చిన దాని అవుతావని దాని ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ప్రియులారా, ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టబడాలన్నా ప్రార్థన ద్వారానే సాధ్యం. సాతాను రాజ్యం కూల్చబడాలన్నా కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం. ఎందుకంటే భూమి మీద ప్రార్థనా పరులకు మాత్రమే దేవుడు ఒక మంచి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 18:18 ఏమంటాడు దేవుడు? భూమి మీద మీరు ఏది బంధిస్తే పరలోకమందు బంధించబడుతుంది, భూమి మీద ఏది విప్పితే అది పరలోకమందు విప్పబడుతుందట. హల్లెలూయా. చూసారండి, అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో ఏ విధంగా ఉంటుందో, ప్రార్థనలు మనం దేన్ని బంధిస్తే అప్పటి వరకు పరలోకం అసలు పనిచేయదట. ప్రార్థనలు మనం బంధించినప్పుడు పరలోకం ఆటోమేటిక్గా బంధిస్తుందట పిల్లరా. అంటే పరలోకాన్నైనా కదిలించగలిగిన సామర్థ్యం దేనికి ఉందండి? ప్రార్థనకు మాత్రమే ఉందంట. నమ్మితే స్తోత్రం చెప్తారా? చూడండి, ప్రసంగాలు ప్రజలను కదిలించవచ్చు కానీ ప్రార్థన ఏకంగా ప్రభువునే కదిలిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఏకంగా ప్రభు దూతల్నే కదిలిస్తుంది. మనకు తెలుసు, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశంలో నుంచి, పరలోకంలో నుంచి ఆయన దూతని భూమి మీదకి పంపించి, సో పేతురు చుట్టూ ఉన్న సంఖ్యలన్నింటినీ కూడా ఊడగొట్టినట్టుగా, తెంచివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రార్థన మనిషికి పట్టిన ఎలాంటి బంధకాలనైనా, ఎలాంటి సంఖ్యలనైనా తెగ్గొట్టగలిగిన ఒక ప్రధానమైన ఆయుధం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో మనుషులు ఇచ్చే నెమ్మది కాదు కానీ దేవుడిచ్చే శాశ్వతమైన నెమ్మది నీకు
ఉంటుంది. రెండోది ఇక్కడ మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు, ఇవన్నీ నానా అర్థాలు అనమాట. ఎందుకు చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన? నా కోసం, నా కుటుంబం కోసం, లేకపోతే నా బంధువుల కోసం, నా స్నేహితుల కోసం, ఇంకొంచెం పెరిగితే మా పాస్టర్ గారి కోసం, మా సంఘం కోసం చేసుకుంటే చాలు కదా అని అనుకుంటాం. కాదు కాదు. సృష్టి అంతటిని కూడా సృజించిన వాడు మన దేవుడు. ఆయన నీ కోసం, నీ కుటుంబం కోసమే భూమి మీదకి రాలేదు. ఆయన సర్వలోక మానవాళి కొరకు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే సర్వలోక మానవాళి నాశనం నుంచి విడిపించాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ప్రతి ప్రార్థనాపరుడి యొక్క ఆశ, లేకపోతే ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ఏమై ఉండాలంటే భూమి మీద ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ప్రియులారా. త్రియేక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఏ వ్యక్తి నశించిపోవడం ఇష్టం లేదు. అందుకే అక్కడ రాయబడి ఉంది కదా, 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని దేవుడు ఇచ్చయిస్తున్నాడంట. మనుషులందరూ అక్కడ మెన్షన్ చేశాడు. ఆ పైన 2వ వచనంలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి అట. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి దేవుని సంగమా. ఒకటి, మనుషులందరూ రక్షించబడాలి. రక్షించబడ్డమంటే చాలామంది రక్షించబడ్డామంటే ఆ బాప్తిసం తీసుకున్నాను అంటారు. రక్షణ వేరు, బాప్తిసం వేరు పిల్లరా. చాలామంది రక్షించబడ్డ బాప్తిసం తీసుకుని అక్కడికి ఆగిపోతారు. కానీ పర్సనల్ లైఫ్లో అక్కడ ఉంది కదా, రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అంట. సత్యం అంటే ఏంటిదండి? దేవుడే ప్రియులారా. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం అంటాడు కదా. అంటే యేసుక్రీస్తుని గురించి మన పర్సనల్ లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంట మనకి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఏదైనా దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే బైబిల్ చదువుకొని చెప్పడం కాదు, కానీ మన జీవితంలో ఆయన అనుభవించి ప్రతి విషయంలో మన అనువనువున ఆయన అనుభవించిన ఆ అనుభవ జ్ఞానంతో ఇతరులకు మనము దేవుని గురించి చెప్పగలిగిన వారమే ఉండాలి. చాలాసార్లు చాలామంది ఈ లేఖనంలో అలా ఉంది, ఇలా ఉంది కాదు, లేకపోతే ఇంకొక లేదని చెప్తే దాన్ని నేర్చుకొని చెప్పడం కాదు, కానీ పర్సనల్ లైఫ్లో దేవునితో నీకు ఎలాంటి రిలేషన్ ఉంది, దేవునితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నావు, అనుభవంలో నుంచి వచ్చే భక్తి వేరు ప్రియులారా. ఆమేన్. సో దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించి మనం తెలుసుకోవాలి. అందుకే దావీదు అంటాడు కదా, ప్రభు దయాళుడని రుచి చూచి నేను తెలుసుకున్నాను అంటాడు. ఆమేన్. సో ప్రభుని ఎంత మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆయన మంచితనం కావచ్చు, ఆయన పరిశుద్ధత కావచ్చు, లేకపోతే ఎంతమందికి ఆయన హృదయ వాంఛ తెలుసు, ఎంతమందికి దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసు, ఎంతమందికి దేవుని యొక్క మనసు తెలుసు, దేవుని యొక్క భారము తెలుసు. దేవుడు ప్రతిరోజు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు, అసలు దేవుని ఇష్టం ఏమైంది, దేవుని కోరిక ఏమైంది ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? ఎవరి గురించి ఎందుకు, అసలు మన గురించి మనం పరీక్ష చేసుకుంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకోబోయేలోపు మనము అనుభవిస్తున్న సుఖాల్లో, దుఃఖాల్లో, లేకపోతే బిజీ లైఫ్లో ఎంతమంది ప్రశాంతంగా కూర్చొని దేవుడు ఎంత మంచివాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు 3 పూట్ల తిండి ఇస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆయన హృదయ భారం ఏంటి, అసలు ఆయన చిత్తం ఏంటిది, ఏం చేసి ఆయన సంతోషపెట్టాలని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అసలు నీవు ఆలోచిస్తున్నావు అట్లా దేవుని ఇష్టం గురించి? ఎవరు ఇది చేయగలరంటే ప్రియులరా, ఎవరైతే దేవునితో అనుభవ సంబంధం ఉంటుందో, అన్యోన్య సహవాసం ఉంటుందో, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం, దేవుని గురించి ఆలోచించడం, దేవుని ఉద్దేశం గురించి ఆలోచించడం చేస్తారో వారికే దేవునితో ఆ పర్సనల్ లైఫ్ అన్నది ఉంటుంది ప్రియులరా. చాలాసార్లు మన ప్రార్థనలు ఎంతవరకు ఉంటాయంటే మన కుటుంబ ఆశీర్వాదం కొరికే ఉంటాయి, మన అవసరతలు తీర్చబడడం కొరికే ఉంటాయి, కానీ దేవుని అవసరత గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ప్రియులరా. ఏంటి దేవుని అవసరత అంటే మనుషులందరూ రక్షించబడాలట. హల్లెలూయా. మనుషులందరూ, ప్రపంచమంతా, మానవ కోటి అంతా కూడా రక్షించబడాలన్నది దేవుని యొక్క ఆశ. సో ఈరోజు నుంచి దేవుణ్ణి ఎవరైనా సంతోషపెట్టాలన్న ఆశ మీలో ఉంటే ప్రపంచ మానవాళ్ళందరి కొరకు మనము ప్రార్థన చేసేవారమే ఉండాలి. ఆమేన్. ఎందుకనంటే ఒకసారి హబక్కు గ్రంథము 1వ అధ్యాయము, రెండవసారి హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 15, 16, 17 చదువుదామా?
వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఆ, ఆ, కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలును అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. చూసారా పిల్లరా, మానవులందరినీ మన శత్రువైన సాతాను ఏం చేస్తున్నట్టండి, గాలమేసి ఉంది కదా హబక్కు గ్రంథంలో 770 పేజీ నెంబర్లో, పాత నిబంధనలో 770 పేజీ నెంబర్లో వాడు గాలమేసి మానవులందరినట గుచ్చి లాగి ఏం చేస్తున్నట్ట, వాడు వలలో వేసుకొని మనుషులు రక్షణ లేకుండానే చాలామంది చంపేస్తున్నట్ట పిల్లలు. దీనిలో వాడు గాలమేసి వాడి వలలో చిక్కున్న వాళ్ళలో చాలామంది క్రైస్తవులు కూడా ఉండిపోయారు. మన కుటుంబీకులు కూడా చాలామంది ఉండిపోయారు. ఎందుకంటే ఇది చాలామంది క్రైస్తవులు కూడా మారు మనసు రక్షణ లేదు పిల్లలు, మనం గమనిస్తే. సో ఈ విధంగా అపవాది యొక్క పెద్ద ప్లాన్ ఏంటంటే మనుషులందరూ వారి వారి బలహీనతలు ఎరిగి ఏ గాలం వేస్తే దొరుకుతారన్న సంగతి సాతాను గడికి బాగా తెలుసు. అందుకే ఆయా మనుషుల యొక్క బలహీనతలను బట్టి ఆ గాలం వేసి వాడంట గుచ్చి సాతానుగడి వలలో వేసుకున్నాడంట. అలా దేవునికి కొంతమందిని దూరం చేస్తూ ఉన్నాడు, కొంతమందిని రక్షణ లేకుండానే చంపేస్తూ ఉన్నాడు పిల్లలు. ఇంకా మనుషులందరి పరిస్థితి ఎలా ఉందంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 22-23 వచనం. అయినను ఈ జనం అపహరింపబడి దోపుడు సొమ్మాయను, ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు, బందీ గృహములలో దాచబడి ఉన్నారు, దోపుడు పాలైరి, విడిపించువాడెవడును లేడు, అపహరింపబడిరి, తిరిగి రప్పించమని చెప్పువాడెవడును లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబో కాలమునకే ఎవడు ఆలకించి వినునట. చూసారా పిల్లరా, ఈ జనమాట మనుషులందరినీ అంట సాతాను ఏం చేస్తున్నంట, అపహరించాడంట. వాడి యొక్క గుహలో చిక్కుబడి ఉన్నారంట తప్పించుకోకుండా, వాడి యొక్క బందీ గృహాల్లో దాచబడి ఉన్నారంట, దోపుడు పాలయ్యారంట, విడిపించేవాడెవడు లేడట. ఎవడండి విడిపించేవాడు? ప్రార్థించేవారు. హల్లెలూయా. విడిపించేవాడు యేసుక్రీస్తు అయితే భూమి మీద ఎవరండి విడిపించేవారు? ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియులరా, నువ్వు ప్రార్థన చేస్తే ఎంతమంది విడుదల పొందుకుంటారో ఆలోచించోసారు. అపవాది బందీ గృహంలో ఉండిపోయారంట, వాడి దాసగృహంలో ఉండిపోయారంట, వాడి దగ్గర చిక్కుని ఉండిపోయారంట, వాడి వలలో చిక్కుపడిపోయి ఉన్నారంట ప్రియులరా. సో వీళ్ళందరినీ విడిపించగలిగిన, బయటికి తప్పించగలిగిన ఒకే ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రార్థనాపరుడు మాత్రమే. ఆమేన్. ఇంకా మన ప్రజల పరిస్థితి చూస్తే ఆ ముందు పేజీలో 40వ అధ్యాయంలో ఉంటుంది కదా, 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 18 నుంచి మనం చదివితే 18-20 వరకు మనం చదివితే, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను, ఎవడునూ ఆలోచన చేయడట. అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునని ఎవడు ఆలోచింపడు. యోచించుటకి ఎవరికి తెలివి లేదంట, వివేచన లేదట. వాని మనసు మోసపోయినదే, తప్పుదారిని దాన్ని తీసుకొని వెళ్తా ఉందని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే 2 కొరింథీ పత్రిక 4:4లో కూడా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గురుడితనం కలుగజేస్తూ ఉంది పిల్లలు. ఇవన్నీ మనం గమనిస్తే మనుషులందరి పరిస్థితి భూమి మీద ఎలా ఉందంటే పిల్లరా, ఒకసారి మనం బయటకు వచ్చేసి బయట ప్రపంచంలో జనాల్ని ఎవరు బాగా ధనవంతులు కనపడతా ఉన్నారు, ఎవరు బాగా చదువుకున్నారు, ఎవరు మంచి సోకు చేసుకుని తిరుగుతున్నారు, వీటి గురించి కాకుండా ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తులాగా మనం ఆలోచిస్తే ప్రపంచ మానవాళి ఎంతమందికి రక్షణ ఉంది, అసలు ఎంతమంది ప్రభువుని గురించిన జ్ఞానంలోకి వస్తూ ఉన్నారు అని దీని గురించి ఆలోచించే సమయం మనము తీసుకోవాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన క్రీస్తు యొక్క ప్రాణత్యాగము
వ్యర్థం కాకుండా పోవాలని ప్రతి క్రైస్తవుని హృదయ స్పందన అయి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు కొట్టుకోవాలి మన గుండె అంటే, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుని యొక్క ఆ ఉద్దేశం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబడాలి. దాని కొరకు మనం బయటికి వెళ్ళి మీటింగ్లలో ప్రసంగాలు చేయని అవసరం లేదు. కానీ నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు ఇంట్లో కూర్చొనే, నీకు చదువు రాకపోయినా పర్లేదు, ఏ డిగ్రీలు లేకపోయినా పర్లేదు, నువ్వు ధనవంతుడు కాకపోయినా పర్లేదు, అందచందాలు లేకపోయినా పర్లా, నిన్ను ఎవరైనా తృణీకరించిన పర్లా, మనం ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆయన యొక్క పరలోకపు ఉద్దేశాలని, పరలోకపు చిత్తాన్ని ఆయన భూమి మీద ప్రార్థన పరుల ద్వారా, నీ ద్వారానే దేవుడు దాన్ని నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆమేన్. జాన్ నాక్స్ అని ఒక మిషనరీ ఉన్నాడట. ఆయన ఒక ప్రార్థన చేసిండంట, ప్రభువా అయితే నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, లేకపోతే నన్ను చంపేసే, నన్ను తీసుకొని చెప్పి, నా ప్రాణం వద్దు ప్రభు అని ప్రార్థన చేసిండంట. ఎంత ప్రార్థన చేస్తే దేవుడట జాన్ నాక్స్ ప్రార్థనకి స్కాట్లాండ్ దేశమంతా దేవుని గురించిన జ్ఞానంలోకి వచ్చేసిందంట. హల్లెలూయా. అంటే ఎవరి ద్వారా జరిగింది? జాన్ నాక్స్ యొక్క ప్రార్థన ద్వారా జరిగింది. మనకంత సమయం ఎక్కడుందండి? ప్రభు పాదాల దగ్గర కూర్చొని పలాని ప్రాంతాన్ని ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసే సమయం మనకు దొరుకుతుందా? అసలు ముందు మనకంత భారం ఉంటే కదా చేయడానికి. సో కాబట్టి ప్రియులారా, అపవాది యొక్క చీప్ ట్రిక్ ఏంటంటే, క్రైస్తవుని సేవకుడని కాదు, విశ్వాసాన్ని కాదు, క్రైస్తవుని ప్రార్థనలో కూర్చోకుండా చేయాలి. ఏదో ఒక బిజీ షెడ్యూల్ పెట్టేసి, లేకపోతే పిచ్చి పిచ్చి అన్ని ఏదో ఆలోచనలు పెట్టేసి ప్రార్థనలో కూర్చోకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే బలహీనుడు సహితము, పాపి సహితం అంట మోకరిస్తే, ప్రార్థనలో కూర్చుంటే సాతానికంట నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుందంట. అందుకని అంత ఈజీగా క్రైస్తవుల్ని ప్రార్థనలో కూర్చొనివాడు. ఈ సంగతి మనం కూడా తెలిసి, ఎందుకులే సాతాను నిప్పుల మీద కూర్చోబెట్టడం, పరుపు మీద పడుకోబెడదామని చక్కగా మనం కూడా పడుకొని దొల్లుతూ ఉంటాం. కానీ వాడిని కూడా పక్కలేసుకొని మోకరించి ప్రార్థన ఎందుకంటే వాడికి ఆడ మునులు గుచ్చుకుంటాయో, వాడు ఆడబ్బా నా స్నేహితుడు ఎక్కడ బాధపడుతున్నాడని మనం చాలాసార్లు అలా చేస్తూ ఉంటాం. కాదు, మనం ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా సమయం వృధా చేస్తూ ఉంటే, నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఆ దినానికి, ఆ సమయానికి ఎంతమంది రక్షణలోనికి రావాల్సి ఉందో ఆ యొక్క గాడ్స్ ప్లాన్ అన్నది డిలే అవుతూ ఉంటుంది. సోదరి సోదరుడు, నీ సుఖం గురించి నువ్వు ఆలోచించుకోకుండా, నువ్వు హాయిగా నిద్రపోవాలి, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు సంతోషించడానికి సెల్ ఫోన్లు గడపాలి, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో గడపాలి, అక్కడిక్కడ తిరగాలి, నీ సుఖం గురించి చూసుకోవడం కాదు క్రైస్తవ్యం. పరలోకంలో ఉన్న దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడాలి. సర్వలోక మానవాళ్ళంతా దేవుని గురించిన రక్షణ జ్ఞానంలోనికి రావాలి. అది ఒక ధ్యేయంగా పెట్టుకొని ప్రతిరోజు ఎంత కొంత సమయం మనము ప్రార్థనలు గడపడానికి పెనుగులాడాలట, ప్రయాసపడాలట, పోరాడాలట ప్రియులారా. హల్లెలూయా. క్రైస్తవ భక్తి అనేది పోరాటం, ప్రార్థన అనేది కూడా పోరాటం ప్రియులారా. కాబట్టి ప్రపంచమంతా ఇట్లా దేవుని గురించిన జ్ఞానం లేక నశించిపోతున్నారు. అపవాది బంధకాలు చాలామంది మనకు తెలుసు కదా. ఈవెన్ క్రైస్తవ కుటుంబాలు కూడా ఎంతమంది తాగుబోతులేరండి, ఎంతమంది తిరుగుబోతులేరండి. మన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో చూస్తే పరిస్థితులన్నీ ఎక్కడైనా నెమ్మదిగా సమాధానకరంగా ఉన్నాయా? లేవు ప్రియులారా. సువార్త అందవలసిన స్థలాలకు వెళ్ళట్లేదు. చాలామంది అసలు యేసుక్రీస్తు సువార్త తెలియక ఎంతమంది నాశనమైపోతూ ఉన్నారు ప్రియులారా. తెలిసి తెలియక చాలామంది తాగుడికి బానిసలైపోయి విడిపించే వాళ్ళు ఎవరు లేక అట్లా ఉన్నారు. ఈవెన్ రక్షక భటులు అన్న వాళ్ళు కూడా ప్రజలకు రక్షణని ఇవ్వలేకపోతున్నాం. మనం గమనిస్తే ఎక్కడ చూసినా ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని భయంకరమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు ఎన్ని మానభంగాలు జరుగుతూ ఉన్నాయి పిల్లలు. ఎంతమంది ఊరికినే ఫైర్ యాక్సిడెంట్లో చిన్నపిల్లలు సైతం, మొన్న బస్సులు చూశారు కదా, 2 బస్సులు ఏ విధంగా ఫైర్ అయిపోయి ఎంతమంది చనిపోయారో తెలుసు. అవి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, రక్షణ లేకుండా ఎంతమంది రోజు 100 మంది చనిపోతూ ఉన్నారు. దీని అంతటికీ అకౌంటబుల్ ఎవరంటే క్రైస్తవుడిగా నేను, నువ్వే ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే 2వ దినవృత్తాంతంలో 7:14 ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లా ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా అంటున్నాడు. హల్లెలూయా. సో దేశం యొక్క స్వస్థత అన్నది ఎవరి చేతుల్లో ఉందండి? క్రైస్తవుల చేతుల్లో ఉందట. ప్రతి క్రైస్తవుని చేతుల్లో దేశం స్వస్థత ఆధారపడింది. పాప రోగం నుంచి దేవుడు విడిపించేది ఎవరి ద్వారా అంటే దేవుడి పేరు పెట్టబడిన ప్రజల ద్వారానే. ఈనాడు ప్రపంచానికి రక్షణ క్షేమం ఎవరంటే క్రైస్తవులే ప్రియులారా.
ఆ క్రైస్తవులు కూడా అందరు కాదు, కానీ ప్రార్థనా వీరులు మాత్రమే దేశానికి వాళ్ళు పాపరోగం నుంచి విడుదల స్వస్థతని ఇవ్వగలుగుతారు. కాబట్టి దేవుడు అందుకే అన్నాడు, అన్నింటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి, అన్నింటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి, అన్నింటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి. ఏదేది ముఖ్యమని నువ్వు ప్రార్థనని పక్కన పెడుతున్నావో దాని అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ప్రార్థన. కాబట్టి ఎంత అలసిపోయినా ఏం చేసినా ఆ రోజంతటికి దేవుని చిత్తంలో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయవలసిందో, నీ ప్రార్థన ద్వారా ఎన్ని ఆత్మల రక్షణలోనికి రావాల్సిందో, ఆ కార్యము నెరవేర్చబడ్డానికి ప్రార్థన చేయకుండా అసలు తిండి తినొద్దు, ప్రార్థన చేయకుండా పడుకోవద్దు, ప్రార్థన చేయకుండా సుఖం కూడా ఉండొద్దు పిల్లలు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ భక్తి జీవితంలో అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనుషులందరి కొరకు, ప్రపంచం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని దేశాల కొరకు, అన్ని రాష్ట్రాల కొరకు, అన్ని మండలాలు, జిల్లాలు, గ్రామాల్లో ఉన్న అన్ని కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయవలసిన భారం మన మీద దేవుడు పెట్టాడు. అక్కడ రాజుల కొరకు, అధికారుల కొరకు అంటా ఉన్నాను. మనం చూస్తే ప్రపంచ దేశాల్లో, మన దేశాల్లో ఎంతమంది అధికారులు సాతాను యొక్క అధికారంలో ఉన్నారో మనకు తెలుసు కదండి. దేవునికి వ్యతిరేకంగా ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు మనం చూస్తే. కాబట్టి మన మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టాడు దేవుడు. ఏంటిదంటే అందరి కొరకు మనము ప్రార్థన చేయడం. మనం అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు అంట దేవుని యొక్క ఇచ్చ, ఆయన యొక్క కోరిక అన్నది నెరవేర్చబడుతుందంట. హల్లెలూయా. సో రక్షణ అన్నది ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఉచితంగా ఇచ్చే ఒక గొప్ప భాగ్యము పిల్లరా. రక్షణ మనం ఇట్లా ప్రసంగించి ప్రజలు రక్షించబడకపోవచ్చు, కానీ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఖచ్చితంగా ప్రజలకు రక్షణను ఇస్తాడు. ఆమేన్. మనకు తెలుసు, నినివే పట్టణం అంతా కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మోకరించిందో పట్టణం అంతా ఏమైందంటండి, మారిపోయిందంటే పిల్లరా. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రార్థన ద్వారా ప్రభు చిత్తం నెరవేర్చబడుతుంది. ఆమేన్. ప్రార్థన ద్వారా ప్రాంతాలు మారుతాయి. ఆమేన్. ప్రార్థన ద్వారా ప్రజలందరూ మారుతారు. ఆమేన్. కాబట్టి పిల్లరా, దయచేసి ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే అక్కడ అంటున్నాడు 1+3 ఆఫర్. అందుకే చెప్పింది, ప్రార్థన చేయడం ద్వారా ఒకటి నువ్వు నెమ్మదిగా ఉంటావు, రెండోది నువ్వు ప్రార్థన చేయడం ద్వారా ఎవరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి రక్షణ వస్తుంది, మూడోది దేవుని ఇష్టం కూడా నెరవేర్చబడుతుంది. అందుకే ఇది మంచిది అట. ఏది మంచిదండి? ఏదండి మంచిది చెప్తారు అందరూ? ప్రార్థన చేయడం మంచిది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయడం. సో ప్రార్థన చేయడం మంచి పని అని దేవుడే చెప్తా ఉన్నాడు. మీలో ఎంతమంది రోజు ప్రార్థన చేయకపోతే మీరు మంచి పని చేయట్లేదు, చెడు చేస్తుండనే అర్థం. సో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి, నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, కంపెనీలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే పిల్లలు. అందుకే దేవుడు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అంటే కంటిన్యూగా డే మొత్తంలో కంటిన్యూగా మనం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడుంటే అక్కడ, స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఒక దగ్గర కూర్చొని చేయమని కాదు, కానీ ప్రభా నా తోటి ఫ్రెండ్స్ అందరిని దర్శించండి ప్రభా, మా టీచర్స్ని దర్శించండి ప్రభా, వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. ఆఫీస్లో ఉంటే మీ పై అధికారుల కొరకు, మీ తోటి సహోద్యోగుల కొరకు, మీకంటే తక్కువ వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం. కాలేజీలో ఉంటే ఆ విధంగా, సో ఇళ్ళల్లో ఉంటే మా గల్లీలో ఉన్న వాళ్ళందరినీ దర్శించు, మా ఏరియాలో ఉన్న అందరిని దర్శించు ప్రభా. ఎక్కడుంటే అక్కడ అందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. పొద్దున్న నిద్ర లేచిన కాంచి పాలకొట్టోడి దగ్గర నుంచి, న్యూస్ పేపర్ వాడి దగ్గర నుంచి, ప్రతి ఓడి కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి పిల్ల. మనుషులందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఇచ్చ ఉన్నది. హల్లెలూయా. మన శత్రువుల కొరకు, మన మిత్రుల కొరకు, సహాయం చేసిన వారి కొరకు, మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళ కొరకు, మన నిత్యావసర వస్తువులు ఎవరి కోసం ఎక్కడికి వెళ్ళి కొంటున్న వాళ్ళ కొరకు. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన మన కనుచూపులు ఎంతమంది కనబడుతున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద పెట్టున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్తారా? అలా చేస్తామంటే స్తోత్రం చెప్తారా? సో దేవుడు మీ నోటి మాటను స్థిరపరచును గాక. నువ్వు ఎక్కడుంటే అక్కడ, రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద, బస్సులో ఉంటే బస్సులో, బండి మీద ఉంటే, ట్రైన్లో ఉంటే, ఫ్లైట్లో ఉంటే, ఎక్కడన్నా ఉండు, నీ కనుచూపు మేరలు ఎంతమంది కనపడతా ఉంటారో వాళ్ళందరి కొరకు జస్ట్ నోట్లోనే. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని ఎరిగినవాడు. ఆయన మన హృదయ లోతుల్లోనికి చూస్తున్నవాడు. మన లోతుల్లో నుంచి ప్రభా, ఇక పక్కన ఏముంది, ఏమని దర్శించు ప్రభా, ఇతన్ని దర్శించు ప్రభా, మారు మనసు రక్షణ ప్రభా. ఎంత చిన్న విషయం అండి అది, చేయలేము మనం. ప్రార్థన చేయడానికి మనం ఎన్ని వందల రూపాయల ఫీజు కట్టాలండి మనం? అక్కడ ఇక్కడే ఉన్నారు కదా,
ఎన్ని వందల రూపాయలు ఫీజు కట్టాలండి మనం ప్రార్థన చేయడానికి? దేవుడు ఒకవేళ ఫీజు పెడితే ఎంత బాగుండో ప్రియులారా కదా. ఇంత ఫీజు కట్టి మీరు ప్రార్థన చేయండి అంటే అసలు ఎంత బాగుంటుందో. ఉచితంగా దేవుడు చెప్తుండే, ఉచితంగా కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి. 3 పూట్ల దేవుడిచ్చి తిండి తింటా ఉన్నాం, ఆయన ఇచ్చి ఆయుష్ అనుభవిస్తూ ఉన్నాం. బ్రతుకు అంటే ప్రాణాన్ని ఉచితంగా బ్రతుకుతూ ఉన్నాం. ఒక్కటి దేవుని ఇచ్చి నెరవేర్చలేం మనం? దేవుని కోరిక నెరవేర్చలేమా? దేవుని చిత్తం నెరవేర్చలేమా? దేవుని పెద్ద భారం మన మీద పెట్టాడా? ఏం పెట్టలేదు కదా. జస్ట్ ప్రార్థన చేయి అన్నాడు. అది కూడా మనుషులు రక్షించబడాలని ప్రార్థన చేయి, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని ప్రార్థన చేయి. ఇది చేయడానికి మనం ఎక్కడున్నా చేయొచ్చు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఎక్కడున్నా చేయొచ్చు ప్రియులారా. మన పని మనం చేసుకుంటూనే ఎక్కడున్నా కూడా మనం ప్రార్థన సులభంగా చేయొచ్చు. ఒకవేళ ప్రార్థన సమర్పణ కలిగి మన వల్ల భారం కలిగి ప్రార్థన చేయడం ద్వారా దేవుడట ఆయన ఇచ్చిన ఆయన నెరవేర్చుకుంటాడట. ఆమేన్. కాబట్టి దీని కొరకు ఇది నా పని కాదని చెప్పి అసలు అన్నే అనొద్దు. ఎందుకంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11-12 వచనాలు ఉంటుంది. చావునికే పట్టబడిన వారిని నీవు తప్పించంటాడు, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? దేవుడు అక్కడ ప్రశ్న అంటున్నాడు. ఈ సంగతి నాకు తెలియదని చెప్తే జాగ్రత్త, నీ క్రియలు తగిన ఫలితాన్ని నేను నీకు ఇస్తా అంటాడు. చావునికే పట్టబడిన వారిని తప్పించడము, రక్షించడము ప్రార్థన ద్వారా కూడా సాధ్యమైంది. ఇది నాకు తెలియదు, ఇది నాకు రాదనడానికి వీల్లేదు పిల్లరా. సో ప్రార్థన రాని మనుషులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆరో కూడా ప్రార్థన చేయమంటే నిన్న చేస్తా ఉన్నాడు ప్రార్థన. యేసయ్య సాతాను చంపేసేయ అంటా ఉన్నాడు ప్రార్థన. చెప్తున్నాను అంటే ఎవరైనా చేయగలరు. ఇంట్లో మీరు కూడా పిల్లల్ని పెంచుతూ ఉంటారు, మీరు కూడా మీ పిల్లలతో ప్రార్థన చేపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అట్లా బిడ్డలు, చిన్న బిడ్డ మొదలుకొని పిల్లల పాలు తాగే బిడ్డ దగ్గర నుంచి కూడా పండు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వ్యక్తి వరకు మనము ప్రార్థనని ఒక ఆయుధంగా కలిగి మనము ముందుకు సాగగలిగితే మన ఇంట్లలో, మన స్నేహితుల్లో, మన గల్లీలో, మన ప్రాంతాల్లో ఉన్న అనేక మంది అపవాది బంధకాలు ఉన్న ప్రజల్ని మనము సులభంగా ప్రభు పేరిట మనం వారికి విడుదలని ఇవ్వగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. ప్రార్థన ద్వారా సాతాను యొక్క ప్రతి ప్లాన్ని, చీప్ ట్రిక్స్ అన్నింటిని కూడా మనం బ్రేక్ చేయగలుగుతాం పిల్లలు. ఇవంతా కూడా ఊరిక నోటితో యేసునామంలో ప్రార్థించడం ద్వారా మాత్రమే సాధ్యం అన్నమాట. నమ్మితే స్తోత్రం చెప్తారా? అందుకే యోహాను 14:14 మీ నా నామం పేరిట మీరు ఏది అడిగినా కూడా ఇస్తాను. నా నామం పేరిట ఏది అడిగినా ఇస్తాను కాబట్టి ప్రభా నాకు పెద్ద బంగ్లా అయ్యి ప్రభా, పెద్ద కారు అయ్యి ప్రభా, లేకపోతే నా కొడుకుని అంత పెద్ద స్టేజ్ తీసుకెళ్ళి, ఇవన్నీ కాదు పిల్లలు. ఇవన్నీ చిన్న చిన్న పాలు తాగే బిడ్డలు చేసే ప్రార్థనలు. ఎదగాలి మన విశ్వాసం, మన ప్రార్థనలు ఎదగాలి. మన కుటుంబానికి పరిమితం కాకుండా లోకంలో చాలామంది నాశనం అయిపోతూ ఉన్నారు ప్రభా. మా ప్రాంతంలో చాలామంది రక్షణ లేక, క్రీస్తు లేక నశించిపోతున్నారు. ప్లీజ్ ప్రభా వారిని దర్శించయ్యా, వారికి మీ స్వార్థను అందించు, మీ రక్షణ భాగ్యం దయచేయి. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని గురించి వినాలి, తెలుసుకోవాలి, రక్షించబడాలి, అందరూ బాగుపడాలని ఇలాంటి ప్రతి ప్రార్థన ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా చేయవలసిన భారము, బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనకు నేర్పించినట్లుగా దేవుడు మనం బ్రతికినంతకాలం మనం చేయవలసిన అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని దేవుడు చెప్పాడు. ఏంటిదండి అది? అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదండి? ప్రార్థన చేయడం. నమ్మితే స్తోత్రం చెప్తారా? అలాగూ చేస్తామంటే స్తోత్రం చెప్తారా? అన్నింటికంటే ముఖ్యమైనదంట దేవుని సంగమా. ఏదేది నీకు ముఖ్యమని, ఏ షాపింగ్ అని ప్రార్థన వెయిట్ చేస్తున్నావు, ఏ నిద్రని ప్రార్థన వెయిట్ చేస్తున్నావు, ఏ పని ఉందని చెప్పి ప్రార్థన వెయిట్ చేస్తున్నామో వాటన్నింటికంటే కూడా ఇంపార్టెంట్, వాటన్నింటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయడమే. ఆమేన్. దయచేసి ప్రతిరోజు దేవునితో 1 గంట సమయం అన్న ప్రార్థనలో గడపకుండా నిద్రపోవద్దు, తిండి తినొద్దు, పడుకోవద్దు. ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. ఈ దినం అంతటికి నీ ప్రార్థన ద్వారా ఎంతమందికి రక్షణ అవసరమైందో అంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా మనం అసలు నిద్రపోవద్దు పిల్లలు. దేవుడు ఒక రోజు నన్ను నిద్రపోతుంటే అడిగాడు, దేశమంతా నాశనం అయిపోతుంది, నీకు ఎలా నిద్రపడుతుందని అడిగాడు నన్ను. నేను ప్రభు దగ్గర చాలా ఏడ్చాను పిల్లలు. అందుకే ఆల్ నైట్ ప్రేయర్స్ మన దగ్గర చాలా, నెలకు 4 ఆల్ నైట్లు జరుగుతూ ఉంటాయి. రాత్రంతా రక్షించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. పర్సనల్గా నేను కూడా చేస్తూ ఉంటాను. సో దేవుడు నన్ను అడిగిన ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా మీ జీవితాల్లో ఒక రాత్రంతా ప్రభుతో గడిపిన సందర్భం ఉందా? వ్యక్తిగతంగా
ఒంటరిగా కూర్చొని ఒక రాత్రి అంతా ప్రార్థనలు గడిపిన అనుభవం ఉందా? కుటుంబం గడిపిన అనుభవం ఉందా? సంఘంగా అంటే ఉంటారు, అక్కడక్కడ కొద్దిమంది ఉంటారు కాబట్టి. సో దేశమంతా నాశనం అయిపోతూ ఉంటే ఎలా నీకు సుఖమైన నిద్ర కలుగుతూ ఉంది? నీ చుట్టుపక్కల ఉన్న వారి నాశనం అయిపోతూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఎలా సంతోషంగా నిద్రపోగలుగుతున్నావు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా? ఇది ఒకవేళ ఈరోజు నేను మాట్లాడడం కష్టం అనిపిస్తే, యేసుక్రీస్తు ఒక దినాన్ని వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వేస్తే దీనికి సమాధానం చెప్పలేని దోషులుగా మనం ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ మాట తెలియజేస్తున్నాను. కాబట్టి రోజంతా దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ రోజంతా దేవుని కృప అనుభవిస్తూ ఉన్నాం, దేవుని సహాయాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా రోజంతా దేవుని కొరకు ఎంత మన సమయాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం, ఎంత ప్రార్థన సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం అన్నది పరీక్ష చేసుకోవాలి. కాబట్టి నీకున్న చదువు కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, కుటుంబం కంటే, నీ వ్యక్తిగత సుఖం కంటే కూడా ప్రాముఖ్యమైంది ప్రార్థన. ప్రతిరోజు ఒక గంట అయినా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయకుండా ఆ రోజు నువ్వు నిద్రపోవద్దని దేవుని సేవకురాలుగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలు గారు చెప్తా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారుల కొరకు, సర్వలోక మానవాళందరి కొరకు ప్రార్థన చేయండి, ఇది దేవుని యొక్క ఇచ్చ ఉన్నది. నీవు కూడా నెమ్మదిగా, సంపూర్ణంగా, మాన్యత కలిగి సుఖముగా బ్రతుకుతావు అని చెప్పాడు. కాబట్టి వీలైనంత ఎక్కువగా మనం ప్రతిరోజు ప్రార్థనలు గడుపుదాం. మనుషులందరి రక్షణకు మనం ఒక సాధనాలు అవుదాం. భూమి మీద దేవుని యొక్క ఇచ్చ, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి కూడా నేనే ఒక సాధనముగా, నన్నే ఒక ప్రార్థన ఆయుధముగా వాడుకో ప్రభు అని మనము దేవుణ్ణి అడుగుదాం. సో అలాంటి అత్యధికమైన దేవుని యొక్క ప్రార్థన ఆత్మ, ప్రార్థన అభిషేకము, విజ్ఞాపన ఆత్మ అభిషేకం దేవుడు మనందరిపై కృమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి ప్రియులరా, చెప్పడానికి సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు, ప్రార్థన ప్రసంగాలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇన్ని రకాల ప్రార్థనలు వీలైతే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ సొంత ఆశీర్వాదాల కోసం కానే కాదు, దేవుని యొక్క ఇచ్చ నెరవేర్చబడాలి, మనుషులందరూ రక్షించబడాలన్న దానికోసం వీలైతే వారానికి ఒకసారి ఒక పూటనే తినకుండా మానుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. రోజుకు ఒక 10 నిమిషాలను కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. సో ఇలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం పిల్లరా. సో ప్రేయర్ మినిస్ట్రీ పరిచర్య అసిస్టెంట్ పాస్టర్ సురేష్ అన్న గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరి జీవితాలు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా కళ్ళు మూసుకొని అడుగుతారా, ప్రభా ఇప్పటి వరకు నువ్వు ఆశించినంత ప్రార్థన నేను చేయలేకపోయాను ప్రభా, నన్ను క్షమించయ్యా. భూమి మీద మనుషులందరూ రక్షించబడాలన్నది మీ ఇచ్చ, మీ వాంఛ, మీ కోరిక ఉన్నది. అది నెరవేర్చబడినట్లుగా ఈ దినం నుంచి నేను కూడా ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దేవుని సంగమా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, ప్రేమమేడా నీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, ఇదిగో నాయన తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో సంఘముగా సమకూడిన తండ్రి ప్రార్థిస్తుంటుండగా నీ సన్నిధిని, ప్రసన్నతను మా మధ్య ఉంచినందులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి అక్కడ 2-3 నీ నామమున కూడి ఉంటారు, అక్కడ వారి మధ్యన ఉంటారని ప్రభా మీరు సెలవిచ్చి ఆత్మస్వరూపిగా మా మధ్య సంచరిస్తున్నందులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఇదిగో నాయన తండ్రి నీ దాసురాలు మీరు మరుగుపరుచుకున్న తండ్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరొక మారు తండ్రి మీరు మాకు తెలియజేశారు నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో దేవా, 1 తిమోతి 2వ అధ్యాయము 1-6 వచనాల్లో తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రభా మీరు హెచ్చరించి ఉన్నారు నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. అది మంచిదియు నీ దృష్టికి అనుకూలమునైనదని ప్రభా మీరు సెలవిచ్చారు నా తండ్రి. మనుషులందరూ రక్షణ పొందాలని, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని ప్రభా మీరు ఇచ్చేయించి ఉన్నారని ప్రభా మీరు తెలియజేశారు. అందరి కొరకు విమోచన క్రయధనముగా మిమ్మల్ని మీరే సిలువలో బలియాగంగా అర్పించుకున్న తండ్రి. దేవుడు ఒక్కడే అని, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అని, ఆయన క్రీస్తు నరుడని ప్రభా మరొక మారు మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మనుషులందరూ రక్షణ పొందాలని ప్రభా ఆ యొక్క బాధ్యతను తండ్రి మా మీద మీరు, మా భుజస్కంధాల మీద మీరు ఉంచారు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా.
నశించిపోతున్నటువంటి ప్రజలను తండ్రి అయా రక్షించాలన్నటువంటి బాధ్యతను ప్రభా మా అందరి మీద మీరు పెట్టారు నా తండ్రి, క్రైస్తవులందరి మీద పెట్టారు ప్రభా. అయా మీరే నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనా యోధులుగా మార్చండి నా ప్రభా. నాశనానికి జోగుతున్న ప్రజలను, చావునకే పట్టబడుతున్న వారిని తప్పించే విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా అయా విజ్ఞాపన యోధులుగా, ప్రార్థనా యోధులుగా నా తండ్రి మీరే ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీ మూలిగే ఆత్మను, కన్నీటి ఆత్మను తండ్రి, అయా ప్రలాపించే ఆత్మను తండ్రి, రోధించే ఆత్మ నా తండ్రి ప్రతి ఒక్కరిలో పెట్టి నా తండ్రి, అయా తండ్రి బంధింపబడినటువంటి ప్రజలు నా తండ్రి, చెరలో ఉన్న ప్రజలు, దాసత్వంలో ఉన్న ప్రజలు, బందీగృహంలో ఉన్న ప్రజలందరూ కూడా తండ్రి రక్షణ పొందుకున్నట్లుగా, యేసుక్రీస్తును గురించిన అనుభవజ్ఞానం కలిగిన వారు ఉండినట్లుగా నా తండ్రి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోవడం నిశ్చితం కాదు నా ప్రభా. అంతటా అందరూ మారు మనసు పొందాలని తండ్రి, రక్షణ పొందాలని నువ్వు ఇచ్చయించి ఉంటూ ఉండగా నా తండ్రి నీ కోరికను, ఇచ్చను నెరవేర్చేవారుగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ విజ్ఞాపనాత్మతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపిన తండ్రి, నీ ఉద్దేశంలన్నీ కూడా సఫలపరచుకోనమని వేడుకుంటున్నాను దేవా. ఇదిగో నా తండ్రి అనుదినము నా తండ్రి నీ సన్నిధానంలో ప్రభా దుపార్తిని చేతబట్టుకున్న ప్రభా ప్రార్థనలు జరుగుతుంటుండగా నా తండ్రి నీవే నా తండ్రి భారతదేశాన్ని, ప్రజలందరినీ కూడా దర్శించండి, సర్వలోక మానవాళిని రక్షించండి నా తండ్రి. దేవా ఏ ఒక్కరు నశించిపోకుండా తండ్రి అందరినీ కూడా తండ్రి నీ వెలుగులో నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మరణ ఛాయగల దేశ నివాసులందరి మీద నీ వెలుగును ప్రకాశింపజేసే విధంగా నా తండ్రి మా యొక్క ప్రార్థనలు కొనసాగునట్లుగా పరిశుద్ధాత్ముడా నీవే సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి ఈ రీతిగా నా తండ్రి. మా యొక్క జీవితాల్లో అన్నిటికంటే ముఖ్యముగా నా తండ్రి ప్రార్థన యొక్క విలువను ప్రభా మరొక మారు మీరు తెలియజేశారు నా తండ్రి. ప్రసంగాలు మనుషులు మార్చలేవు కానీ ప్రార్థన మనుషుని ప్రభా మారుస్తుందని మరొక మారు మీరు తెలియజేశారు. నీకు స్తోత్రాలు. నీ దాసుల ద్వారా చెప్పబడినటువంటి మాటలు తండ్రి మా హృదయంలో తండ్రి మేము దాచి ఉంచుకున్న ప్రభా అనునిత్యము తండ్రి ప్రార్థన తండ్రి ధూపాన్ని తండ్రి నీ సన్నిధానంలో వేసేవారుగా నా తండ్రి బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచూ ఉండవాలని లేఖనం సెలవిస్తుంటుండగా నా తండ్రి ఆ రీతిగా ప్రార్థనా పనులుగా ప్రతి ఒక్కరూ మార్చబడినట్లుగా సంఘంలో ఉన్న చిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరినీ కూడా మీరు దర్శించండి, యవనస్తులను దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనా పనులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయపడండి ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభా చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. దాసులను ఇంకను మీరు బహుబలంగా ప్రభా తండ్రి నీ ఆత్మచేత నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నా తండ్రి నీ నామ ఘనతకు బలమైన సాధనంగా ప్రభా మనుషులను పట్టు జాలరిగా తండ్రి మీరు వాడుకుని మనం వేడుకుంటూ ఇదిగో నా దేవా మా మధ్య ఉండి ప్రార్థనలకించి జవాబును గ్రహించినందుని బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ నజరుడు యేసుక్రీస్తు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.